సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఐదో మాట ఏంటి పిల్లలు? నేను దప్పిగొనుచున్నాను. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. నేను మొట్టమొదటి మాట చెప్పినప్పుడు మీకు అందరికి చెప్పిన, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు 7 మాటలు నాకు చెప్పి ఇంటికి వెళ్ళాలి, సరేనా? ఐదో మాట చెప్పండి, నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 5వ మాట. ఇంకొంత సమయం అయితే ఆయన సిలువలో మరణిస్తాడు. తన తుది శ్వాస ఆయన విడిచే చివరి క్షణాల్లో పలుకుతున్న మాట, నేను దప్పిగొనుచున్నాను. ఎందుకంటే గెత్సెమనే తోటలో ఆ ముందు రోజు రాత్రి నుంచి సిలువ అప్పగించినప్పుడు, ఆయనని సమాజానికి తిప్పినప్పుడు, కయప్ప దగ్గరికి, హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి ఇలా తిప్పుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ దాహము నీళ్లు తాగినట్టు మనం ఎక్కడ బైబిల్ గ్రంథంలో చూడం. ఆయన చివరి క్షణాలకు వచ్చేసరికి చాలా ఆయన ఏమన్నాడు, దప్పిగొన్నాడు. దప్పిగొన్నప్పుడు వాళ్ళు ఏమిచ్చినారో చూసారా? కింద వాక్యం చదవమ్మా. చిరకతో నిండి ఉన్న అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి అందించిరి. హల్లెలూయా. ఒక చిరక తీసుకుని ఒక స్పంజీని, అక్కడ ఇంకొక చోట రాయబడింది, బోలముతో నింపిన హిస్సోపు పుడకను ఆయన నోటికి ఏం చేస్తారంటే, వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తగిలిస్తారు. బోలం అనేది పెయిన్ కిల్లర్. మనకి ఆపరేషన్ చేసినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, తెలుసు ఎవరికైనా? అది నాకు పలికే సరిగ్గా రాదు, నేను తెలుగు మీద. ఒక ఇంజెక్షన్ ఇస్తారు, తెలుసు ఎవరికైనా? అదేంటి? పెయిన్ కిల్లర్. ఆపరేషన్ అయినంతసేపు మీకు ఎక్కడ ఆపరేషన్ జరుగుతుందో అక్కడ ఏంది నొప్పి తెలియదు. అలాంటిది కలిపి ఒక హిస్సోపు పుడకను ఆయన నోటి దగ్గర పెడతారు. ఎందుకంటే ఆయన చాలా దెబ్బలు తిన్నాడు కదా. ఎన్ని దెబ్బలు తిన్నారు? 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఇంకను ఆయన్ని పిడుగుద్దులు గుద్దారు. ఇంకను ఆయన్ని వీధుల వెంబడి లాక్కొస్తున్నప్పుడు ఎన్నో ముళ్ళ కిరీటం పెట్టి అన్ని అందిపినప్పుడు అది ఇక్కడి నుంచి దిగి ఇట్లా బయటకు వచ్చింది. అన్ని బాధలు ఆయన పడ్డాడు కదా అని ఒక పెయిన్ కిల్లర్ లాగా ఒక బోలమును కలిపిన స్పంజి హిస్సోపు పుడకను ఆయన మూతికి తగిలించినప్పుడు ఆయన తాగడు, ఆయన తీసుకోడు. ఇన్ని బాధలు నేను భరించాను, నేను తీసుకోనని చెప్పి ఆయన, మీరు చదివినట్లయితే మిగతా లేఖన భాగాలు ఆయన పక్కకి ముఖం తిప్పుకుంటారు. ఆ విధంగా ఆయన్ని చాలా బాధ పెడతారు. కానీ అప్పటికీ మన ఆత్మీయంగా అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఆయన దప్పిక శారీరక దప్పిక కాదు కానీ ఆత్మీయ దప్పిక. ఆత్మల కొరకు ఆయన ఎలా ఉన్నాడంట? దప్పికగా ఉన్నాడు. ఆత్మల కొరకు ఆయన ఎలా ఉన్నాడు? అప్పటికి అయ్యో నేను నా తండ్రి అప్పగించిన పని అంతా చేసేసాను కదా. తండ్రి అప్పగించిన పని ఏంటి? నువ్వు భూలోకానికి వెళ్ళు, ఆయన పాపాల నిమిత్తం నువ్వు సిలువకెక్కు, ఇన్ని సంవత్సరాలు నువ్వు స్వార్థ ప్రకటించు, అన్ని తండ్రి చెప్పిన పని చేస్తాడు కదా. కానీ లేఖనాలు నెరవేరాలని చెప్పి, ఏ లేఖనాలు, ఏ ప్రవచనాలు, ఏ భక్తులు చెప్పారో అవన్నీ నెరవేరాలని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఏమన్నాడు? లేఖనాలు నెరవేరడం కొరకు నేను దప్పిగొనుచున్నాను. ఆ దప్పిక దేని కొరకు? ఆత్మల కొరకు. మనందరి కొరకు ఆయన ఎలా ఉందంటే దప్పికొన్నాడు. మనము కొద్దిసార్లు ఆయన మర్చిపోతామేమో కానీ ఆయన ఎప్పుడు మనల్ని ఏం చేయడు, మర్చిపోడు. ఆయన ఎప్పుడు మన కొరకు ఎలా ఉంటాడు? ఆయన దప్పికొంటా ఉంటాడు. మన గురించి ఆయన ఆలోచన చేస్తాడు. మీరు ఇప్పుడు దప్పికొన్నారు. ఎందుకు దప్పికొన్నారు మీరందరు? ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూర్చుని ఉన్నారు కాబట్టి, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం నీళ్ళో మజ్జిగో డ్రింక్ ఏదో తాగాలి. ఆ దప్పిక మనందరి దప్పిక. కానీ యేసు ప్రభు వాళ్ళ దప్పిక ఏంటంటే ఆత్మీయ దప్పిక. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో కొంతమంది నేను మీకు చూపిస్తాను, వాళ్ళు దేని కొరకు వాళ్ళ దప్పిక ఉన్నారు.
నేను 5 పాయింట్లు రాసుకున్నా, సమయం లేదు. నేను ఒక 2 పాయింట్లు నేను మీకు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తా. ఆ ప్రజలు, ఆ మనుషులు, వాళ్ళ దప్పికేంటి? యేసు ప్రభువుల వారి దప్పికేంటి? అది ఆత్మల కొరకైనా దప్పిక. ఇప్పుడు నేను మీకు చెప్పే వాళ్ళ దప్పికేంటో మనం చూద్దాము. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం చదివి వినిపించండి మా. నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ. నీళ్లు లేక దప్పిగొని మోసే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును ఐగుప్తులో నుండి వచ్చితిరా నేను. హల్లెలూయా. అదే విధంగా ముందుకు చూస్తే నిర్గమకాండం 15వ అధ్యాయము 24వ వచనం కూడా చదివి వినిపించుమా. సనుగు కొనగా. హల్లెలూయా. 15వ అధ్యాయంలోనే దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? కార్యం చేశాడు. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక నీళ్లు తగులుతాయి. ఆ మారా నీళ్ళు ఎలా ఉంటాయంటే చాలా చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారు? సనిగారు. సనిగినప్పుడు దేవుడు ఆ మారా నీటిని ఎలా మార్చాడు? మధురం. అది ఎక్కడ జరిగింది? 15వ
మీద చెయ్యకూడదు. హల్లెలూయా. రెండవదిగా ఎవరు దప్పికొన్నారంటే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చదివి వినిపించుమా. న్యాయాధిపతులు 4:19. ఆమెను అడిగాను. హల్లెలూయా. ఇక్కడ దప్పికొన్నది ఎవరంటే సీసేరా. ఎవరు చెప్పగలరు? ఎవరు? సీసేరా ఇక్కడ ప్రాణ భయంతో దప్పికొన్నాడు. దేనితో? ప్రాణ భయంతో దప్పికొన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కనాను రాజు చేతికి అప్పగిస్తాడు. అందరూ చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు అన్నిసార్లు దేవుని మాట విన్నారా? కొంతకాలం మంచిగింటారు, కొంతకాలం అన్య దేవతలు ఏం చేస్తారు? వాళ్ళు అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కనాను రాజు చేతికి అప్పగిస్తాడు. ఆ రాజు యొక్క సైన్యాధిపతి సీసెరా. ఆ రాజు యొక్క సైన్యాధిపతి ఎవరు? సీసెరా. ఈయనకంట నేను రాసాను 900 ఇనపరదాలు ఉన్నాయండి. ఎన్ని? 900 ఇనపరదాలు. ఇనపరదాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలే. 900 ఇనపరదాలు ఒక స్త్రీ చేతికి అప్పగింపబడి చాలా దారుణంగా చనిపోయాడు. ఇదంతా పెద్ద స్టోరీ కానీ మీకు కట్టే కొట్టే తెచ్చి అనే పద్ధతిలో చెప్పేసి, ఓకేనా? ఇశ్రాయేలు ప్రజలు ఈ సీసెరా యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలకి భయపడి పరిగెత్తుకుని వచ్చి ఒక గుడారంలో దాక్కున్నాడు. ఇప్పుడు దప్పికొనింది ఎవరని చెప్పాను? సీసెరా. ఇప్పుడు దప్పికొనింది ఎవరు? సీసెరా. ఇశ్రాయేలు ప్రజలకి ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి సీసెరా ఏమైనాడు? భయపడి పరిగెత్తుకుని వచ్చి ఎక్కడ దూరాడు? ఒక గుడారంలో దూరాడు. ఆ గుడారంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఏంటంటే చెప్తా చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం. అప్పుడు యాయేలు, ఆమె పేరేంటి? యాయేలు. చెప్పండి. ఇప్పుడు తప్పికొనింది ఎవరు? సీసెరా. సీసెరా పరిగెత్తుకుని వచ్చి ఎవరు గుడారంలో దూరాడు? యాయేలు గుడారంలో. ఆయన పరిగెత్తి 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 మనకి ఏమొస్తుంది? తప్పికొని అమ్మ నాకు కొంచెం ఏమి దాహమునకి ఇమ్మని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? వేడి వేడిగా పాలు ఇస్తుంది. ఏమిస్తుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా వేడి వేడిగా ఏమిస్తుంది? వేడి వేడిగా పాలు ఏమొస్తుంది మనకి? చెప్పాలి, ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఆయన వెనకాలంత సైన్యం తరుముతుంటే పాలు తాగి చక్కగా ఏం చేస్తున్నాడు? నిద్ర ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ గుడారపు మేకు తీసుకొచ్చి కళ్ళలో గట్టిగా కొడుతుంది. అంతే, ఆయన చచ్చిపోతాడు. ఆయన ప్రాణ భయంతో దప్పికొన్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? వస్తున్న సమయంలో గుడారంలో దూరినప్పుడు యాయేలు సీసెరాని ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేవునికి విరోధంగా ఉన్న ఈ సీసెరాని దేవుడే యాయేలు చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ప్రాణ భయంతో సీసెరా ఏం చేశాడు? దప్పికొన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రాణంతో దప్పికొని మోషే మీద ఏం చేస్తారు? ఈ రోజు మనం దేని కొరకు దప్పికొన్నాం? ఏమన్నా అనలారా చెప్పండి, అనలారా అక్కలారా చెప్పండి. ఈరోజు మన దప్పిక దేని కొరకు? సీసెరా గారు ప్రాణం తెంపుకున్నారు. ఈరోజు నువ్వు దేని కొరకు నీ దప్పిక చెప్పాలి. ఈరోజు దేని కొరకు మీ దప్పిక? మంచిగా కోరాహు కుమారులు రాస్తారు కదా, 42వ కీర్తన 1వ వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా. స్తోత్రం. మంచిగా వాక్యం చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
నీ కొరకు ఆశపడుతుందా? మన దప్పిక దేని కొరకు? దేవుని కొరకేనా? దేవుని కొరకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకైతే చాలా సంతోషం. మనం ఉండేది మహా అయితే అధిక ఆయుష్కాలం ఎంత? అధిక బలం ఉన్న ఆయనను ఆయాసమే దేవుని కొరకు. నువ్వే పని చేసినా నా దేవుని కొరకు, ఏ పని చేసినా నా దేవుని కొరకు, నేను ఏది చేసినా నా దేవుడు నన్ను చూస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు ప్రతిఫలం దయచేస్తాడని నీ నా దప్పిక ఎవరిదై ఉండాలి? ఎవరిదై ఉండాలి? చివరి క్షణంలో కూడా సంవత్సరాలు ఉంటాడు, ఆయన కూడా ప్రాణం కొరకు దప్పికున్నాడు. ఈ రోజు మన దప్పిక ఎవరి గురించి ఉండాలి? ఎవరి గురించి? ఎవరి గురించి? ఆశపడినట్లు దేవా 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 నీ కొరకు నీ కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎన్ని రోజులు? ఈ 40 రోజులేనా? ఈ 40 రోజులేనా? ఈ లెంట్ డేస్లేనా? శ్రమ దినాల్లోనా? కాదు. తుది శ్వాస విడిచే వరకు మన దప్పిక మన దాహము దేవునిదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పటికి ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం? ఒకటో మాట, తండ్రి వీరేం చేసినా వీరెరుగురుగా. రెండో మాట, నేడు నీవు పరదేశంలో నుండు. మూడో మాట, యోహాను ఇదిగో. నాలుగోది, ఏలి ఎలీయామా చేయట్లేదని ఇశ్రాయేల్ ప్రజలు మనం చదువుతున్నామేమో. ఇశ్రాయేల్ ప్రజలు సనిగిన వాళ్ళు సనిగే గుంపులో ఉన్నావా? ఈ 3 నెలలు ఎంత మటుకు నువ్వు దప్పికొన్నావు? ఎంత మటుకు దేవుని వైపు చూసావో నిన్ను నువ్వు మాత్రం ప్రశ్నించుకో. పక్కన వాళ్ళతో పని లేదు. నా దప్పిక నీవై ఉండాలి, నా దాహం నీవై ఉండాలి, నీ పరిచర్య నేను చేయాలి. నీవిచ్చిన యవ్వన బలం నిర్వీర్యం కాకముందే నేను వాడిపోక